కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఎంఐఎం 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రచారానికి వచ్చేందుకు సీఎం రేవంత్ భయపడి ఓవైసీని పంపారని ఆరోపించారు. ఇండియా పాక్ మ్యాచ్లా జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా, కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ సాటుగా కబడ్డీ ఆటను చూసిపోయి ఇలా నీకు చెప్పాడు. కరీంనగర్ లో కబడ్డీ ఆట యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగితే నీ చోటాబాయ్ చెప్పిండు, బలే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బలే బాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా. ఆ సమస్యలు నిన్న రాత్రి రాష్ట్ర సమావేశం పెట్టుకున్న ఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ 50 సీట్లు గెలుస్తుంది. 50 సీట్లు బీజేపీ కంటే మనం బీజేపీని తట్టుకోలేమని చెప్పి రాత్రి రాష్ట్ర సమావేశం పెట్టి 100 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన ఎంఏ పార్టీకి ఆలోచించుకోండి. నేను ఇప్పటి వరకు కూడా మతం గురించి మాట్లాడలేదు, నిన్నటి వరకు కూడా మతం గురించి మాట్లాడలేదు. నేను అభివృద్ధి చేసిన కరీంనగర్ కు సార్, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించింది సార్. కరీంనగర్ లో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కలిసి వచ్చిన ఒక్క సీటు గెలవలేదు సార్ అని నా నరేంద్ర మోడీ ముందు గల్లా ఎగిరేసుకొని చెప్పే అదృష్ట అవకాశం నాకేందన్నా. ఆలోచించానన్నా, ఈ రాష్ట్ర మంత్రాల విషయంలో ఆలోచించానన్నా.